ఎక్కడైనా అమ్ముకొని ఎవరికైనా అమ్ముకొని కనీస మద్దతు ధరకు గ్యారంటీ చట్టాల్లో ఎందుకు పెట్టలేదు? మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ కొంటే ఊరుకోం అని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గ్యారంటీ ఇవ్వలేకపోయింది అనేది. సరే, రేవంత్ గారు చాలా పాయింట్స్ లేవనెత్తారు. అవి అందులో టెక్నికాలిటీస్ ఉన్నా చివరికి ఆయన వచ్చింది కూడా అదే పాయింట్ దగ్గరికి. ఇద్దరు చాలా ఎక్కువ చెప్పారు. కొంచెం నాకు చెప్పండి ప్లీజ్. లేకపోతే ఊరికే ఏదో అరుచుకుంటే చర్చ కాదు, చర్చ జరగాలి. మొదటిది మార్కెట్ల రద్దు అని మళ్ళీ మళ్ళీ వచ్చింది. ఎక్కడండి మార్కెట్ రద్దు చేసింది? రెండోది బీహార్ గురించి మాట్లాడదు. నాకు తెలిసిన బీహార్ రైతులు ఉద్యమాలు చేయట్లేదే. బీహార్ లో మొన్న బీజేపీని గెలిపించారే. అంత అన్యాయం జరిగితే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో, మధ్యప్రదేశ్లో రైతులు లేరా? ఒరిస్సాలో ఒక్కళ్ళు ఎదురు జరగట్లేదే. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఇద్దరు వ్యతిరేకించారు. రైతులు గౌరవం చేశారా? ఒక్క ప్రాంతంలోనే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వచ్చింది. వీళ్ళందరూ రైతులు కదా. అంటే మహారాష్ట్ర రైతులకు ఏమీ తెలియదా వ్యవసాయం అంటే? మనం మాత్రమే తెలుసా? అంటే భారతదేశంలో ఒక పంజాబ్ లో ఉన్న రైతులకు మాత్రమే, అది కూడా పంజాబ్ లో గోధుమ పండించే రైతులకు మాత్రమే వ్యవసాయం తెలుసు. మిగతా వాళ్ళందరూ దద్దమ్మలు, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి తెలియవు. మనం చెప్పాలి వాళ్ళకి. చిన్న బ్రేకింగ్ వచ్చింది ఈ అంశానికి సంబంధించి. ఇదే అంశానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, అది చదివినాక మీరు కంటిన్యూ చేయండి. చిన్న 4 పాయింట్లు చదివి వినిపిస్తాను. సారీ అడ్డుపడుతున్నాను. రైతు సంఘాలతో అసంపూర్తిగా ముగిసిన కేంద్రం చర్చలు. దాదాపుగా 7 గంటల పాటు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు. ఎల్లుండి మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరగనున్నాయి. ప్రైవేటు మార్కెట్లకు అనుమతిస్తే జరిగే నష్టాన్ని వివరించిన రైతు సంఘాలు. కొత్త చట్టాల ప్రభావంపై పత్రికా కథనాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన రైతు నాయకులు. చిన్న చిన్న మార్పులతో ఇబ్బందులు తీరవు అని తేల్చి చెప్పిన రైతు సంఘాలు. చట్టాలను వెనక్కి తీసుకొని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసిన రైతులు. చట్టం రూపకల్పనకు అభిప్రాయాలు తీసుకోవాలని కూడా రైతు సంఘాలు డిమాండ్. అయితే ఎంఎస్పీ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వ హామీ. ఇది ఇప్పుడు నాగేశ్వర గారు లేకపోతే మన వాళ్ళు అందరూ అడిగినట్టుగా ఎంఎస్పీ విషయంలో ఒక హామీ అయితే వచ్చింది. ప్లీజ్ కంటిన్యూ. యువకర్లే తీసేస్తామని ఎవరు చెప్పలా. హామీ పార్లమెంట్ లోనే ఇచ్చారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, ఇంకోసారి ఇచ్చారు అంతే. సరే, పక్కన పెడదాం. ఇప్పుడు మన వాడు చేస్తున్న వాదన ఏమిటి? విత్తనాలు అధ్వానంగా అంటే ప్రభుత్వం అదుపు చేయలేకపోతుంది, దద్దమ్మల ప్రభుత్వాలు. ఈ పార్టీ ఆ పార్టీ కదా అన్ని రాష్ట్రాల్లో, అవునా? 2, రైతుకు రుణాలు అందట్లేదు కాబట్టి కమిషన్ వ్యాపారులు రైతు దగ్గర తక్కువ దొరుకుంటున్నారు, రైతుకు రుణాలు కూడా అందించలేకపోతుంది ప్రభుత్వం. 3, కార్పొరేట్లు దుర్మార్గాలు చేస్తుంటే ప్రభుత్వం నియంత్రణ చేయలేకపోతుంది. అంటే ఎవరు తప్పు చేస్తున్నారు? మీరు చెప్తున్న ప్రకారం ప్రభుత్వం. మీరు ఇప్పుడు ఏమంటున్నారు? అయినా ప్రభుత్వాన్నే నమ్ముకుందాం, చచ్చినా ఇంకొకళ్ళు రానివ్వద్దు, ఆ ప్రభుత్వానికి ఊడిగం చేద్దాం, వాడి కాళ్లే పట్టుకుందాం, వాడికి లంచాలు ఇద్దాం, వాడి కాలు మొక్కుదాం, రైతుకి ఇంకో దిక్కు లేదు, ఇట్లానే ఉండాలి. ఓ పక్కన ప్రభుత్వం అన్ని చోట్ల విఫలం అని మీరే చెప్తున్నారు. మరో పక్కన ప్రభుత్వాన్ని నమ్ముకుందాం, పొరపాటును కూడా స్వేచ్ఛ మార్కెట్లో అసలు పోటీ రాకూడదు, స్వేచ్ఛ రాకూడదు, ఇంకెవరు కూడా రావడానికి వీలు లేకుండా అడ్డుకుందాం అని చెప్పంటున్నారు. 3వది, రేవంత్ గారు మంచి ఉద్దేశంతో చెప్పారు. మరి నిత్యావసర వస్తువులు కనుక కొరత ఉన్నట్టయితే మీరు గోడౌన్ లో నిలవనాపకపోతే ఎట్లా అని. ఇదిగోండి, ఇక్కడ 2 రంగులు ఉన్నాయి. ఒకటి ఈ బ్రౌన్ రంగు, ఏమిటది? ఉల్లిపాయలు స్టాక్ నిల్వలకి ఇదిగో నిషేధం విధించారు, ఇంతకంటే నిల్వంచడానికి లేదని. రెండోది ఆలుగడ్డ, బంగాళదుంప. ఏ రకమైన నిషేధాలు, ఏ రకమైన ఆంక్షలు లేవు. బంగాళదుంప ధర ఎప్పుడు కూడా పెరగకుండా కాస్త అటు ఇటుగా ఇట్లానే ఉంది, చూసారా మీరు? అవును. ఉల్లిపాయలు నిషేధం విధించాక మీరు మార్కెట్ లో రేట్ మరి నిల్వ చేయకూడదు, నిషేధించాక చూడండి ఎంత. అవును, అప్ అండ్ డౌన్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా 1940ల దశకంలో 2వ ప్రపంచ యుద్ధంలో తీవ్రమైన ఆహార కొరత ఉండి యుద్ధ భూమిలో ఉన్న సైనికులకు ఆహారం అందకపోతే ప్రపంచం నాశనం అయిపోతుందన్న భయంతో బ్రిటన్ నుంచి, అమెరికా నుంచి మన దేశం దాకా ఆనాడు ఈ రేషనింగ్, ఈ నిత్యావసర వస్తువుల చట్టం లాంటివి పెట్టారు. మనకి ఇంకా మన మనసులో ఆ భావం పోలా. 8,30,00,000 టన్నుల ఆహార ధాన్యాలు మన గోడౌన్లో మూలుగుతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో 8 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వ గిడ్డంగుల్లో ఉండవు. మూర్ఖులు మాత్రమే అట్లా నిల్వ ఉంచుకుంటారు అవసరం లేని సరుకుని, అలా ఉత్పత్తి చేస్తారు. మనం ఇంకా 40ల ప్రపంచంలో ఉన్నాం. నిత్యావసర వస్తువుల చట్టం పెట్టాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆ చట్టాన్ని అమలు చేసిన వాడిని నేను. ఎంత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా మీరు కనుక్కోండి. ఎంత దుర్మార్గం చట్టం కదా సివిల్ సప్లైస్ కి. కలెక్టర్ చేతిలో ఉంటుంది అధికారం అంతా కూడా. ఇంతకంటే దుర్మార్గపు చట్టం రైతులకి ఇంకొకటి లేదు.
ఇంతకంటే దుర్మార్గపు చట్టం ఇంకోట్లేదు. ఆ దుర్మార్గపు చట్టాన్ని వాడే కదా 2011-12 పక్క రాష్ట్రంలో రేటు ఉంటే పక్కన అమ్మకుండా నిషేధించారు. ఆ దుర్మార్గపు చట్టం ఉందా కాబట్టి కదా భారతదేశంలో బోళంత నిలవ ఉంటే విదేశాల్లో రేటు ఉంటే ఎగుమతి లేకుండా నిషేధించారు. ఆనాడు మళ్ళీ 2012లోనే అందరిని కూర్చోబెట్టి అన్ని పార్టీలను కలిపి గట్టిగా పోరాడి ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి ఏమయ్యా ఇక్కడ ఇంత నిలవ ఉంది, రేటు తగ్గిపోతుంది, ప్రపంచంలో రేటు ఉంది, సిగ్గుందా మనకంటే అప్పుడు ఎక్స్పోర్ట్ మార్కెట్ మనకు మొట్టమొదటిసారిగా బియ్యానికి అనుమతించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశం ప్రపంచం నెంబర్ 1 ఎక్స్పోర్టర్ బియ్యంలో. దానిలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతోంది. ఈ చట్టాన్ని ఉపయోగించే మనంతా ఆపుతుంది. రైతుకి సంఖ్యలు ఎక్కడ వేశారు అంటే ఈ సంఖ్యలు. చిన్ననాడు నేను గ్రామంలో ఉన్నప్పుడు నాకు గుర్తుంది, మా ముసలి తాతగారు తహసీల్దార్ గారు ఊరికి వచ్చారని చెప్పంటే ఊళ్ళో పెద్ద రైతులంతా పారిపోయారండి పొలాల్లోకి. ఆనాడు ప్రొడ్యూసర్స్ లెవీ అని ఉండేది. నిత్యావసర వస్తువులు ఇప్పుడు కనీసం మిల్లర్స్ లెవీ పెట్టారు. ఆనాడు ప్రొడ్యూసర్ నుంచి ప్రత్యేకించుకునేవాళ్ళు. అధికారులు వస్తున్నారంటే హడలిపోయేవారు. లంచాలు, భయం. మన ప్రజల్ని మనం నేరస్తులుగా చిత్రించాం, మన ప్రజల్ని బానిసత్వంలో పెట్టాం, వ్యవసాయానికి స్వేచ్ఛ లేకుండా చేశాం. అదేమంటే ఈ మాటలు చెప్పాం. సివిల్ సప్లై శాఖలో ఒక ఉద్యోగి, చిన్న స్థాయి ఉద్యోగి, పెద్ద స్థాయి ఎక్కర్లా, వాడి పోస్టింగ్ కి రవీంద్ర రెడ్డి గారిని అడగండి ఎన్ని లక్షల రూపాయలు పలుకుతుందో, ఎంత పైరు చేయాల్సి వస్తుందో. ఒక జిల్లా సివిల్ సప్లైస్ ఆఫీసర్ ₹1,00,00,000 పోస్టింగ్ కి. ఎఫ్సిఐ గోడౌన్ లో ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు 26 మందికి లంచాలు ఇవ్వాలి కింద నుంచి పైదాకా. కొన్ని జిల్లాల్లో సర్క్యులర్లు ఇచ్చుకున్నారు, వీడికి ఇంత ఇవ్వాలి, ఎందుకంటే అందరికి అర్థం కావట్లేదు ఎంతమందికి. ఇది ఈ సివిల్ సప్ మీరు నిత్యావసర వస్తువుల చట్టం వల్ల జరిగే గొప్ప మేలు ఏంటంటే లంచగొండితనం. రైతులకు వ్యతిరేకంగా రైతుకు రేటు రాకుండా చంపేయటం. ఉల్లిగడ్డల ధర కాస్త పెరిగితే మీరు కొద్దిగా పూర్తిగానండి, మీరు అన్ని సమాధానం చెప్తాను. చాలా మాట్లాడినిచ్చారు, చాలా వాస్తవాలు కానీ మాట్లాడినిచ్చారు, ఏదో ఎమోషనల్ గా మాట్లాడినిచ్చారు. కొంచెం వాస్తవాలు రానియండి ప్రజలు. ఉల్లిగడ్డ ధర ₹10 పెరిగితే మన కళ్ళన్నీ మండిపోతాయి. అవును, ₹3 వస్తే పట్టించుకున్న ఆతురు లేడు. మన కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్ మే మాసాల్లో నేను ఇంటి దగ్గర ఉండి ₹8 ఇంటి దగ్గరకు వస్తే బండి వాడి దగ్గర నాకు సిగ్గేసింది. ₹8 కొంటున్నానంటే అక్కడ బహుశా రైతు ₹2 వస్తుంది. ఒక్కడ పట్టించుకున్న ఆతురు లేడు. నిత్యావసర వస్తువులు ఎవరి కోసం అండి? రైతుని చంపటం కోసం, రైతు ధర నిలబడడం కోసం కాదు, రైతుకు ధర రాకుండా కుంగిపోవటం కోసం. కాబట్టి నిత్యావసర వస్తువుల చట్టం కంటే దుర్మార్గమైన చట్టం రైతులకు మరొకటి లేదు. నేను నిర్ద్వంద్వంగా చెప్తున్నాను. ఇదేదో రైతులకు మంచి చేస్తున్న భ్రమలో మీరుంటే అది భ్రమ తప్ప వాస్తవం కాదు. ఇలాంటి భ్రమల్లో బతికే 91 దాకా దేశాన్ని మనం నాశనం చేశాం. ఇంకా ఇందాక చెప్పాను, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మరి తెలంగాణ ఒక్క రైతు మాట్లాడట్లా. మీరు ఎంతసేపటికి పంజాబ్ బీహార్ గురించి ఇంత మాట్లాడారు. ఒక్క బీహార్ రైతు నాకు తెలిసి ఉద్యమం చేయట్లా. మనకి 2 రకాల రైతు ఉద్యమాల్లో 2 రకాల ధోరణులు ఉన్నాయి. ఒకటి తెక్కాయత్ పద్ధతి, జాట్ నాయకుడు. ఏంటి? నాకు ఫెర్టిలైజర్ బాగా ఇచ్చే ఫ్రీగా, నాకు ఎంఎస్పి బాగా పెంచేసి, అంటే నాకు నువ్వేదన్నా ఇచ్చే బాబు నేను ఆధారపడతాను. రెండవది శరత్ జోషి నాయకత్వం. నాకు ఆదాయం పెంచే అవకాశాన్ని ఇవ్వు, ఆత్మగౌరవం ఇవ్వు, తలెత్తు కలబడి నా కాలమైన అవకాశాన్ని ఇవ్వని. శరత్ జోషి మార్గాన వెళ్లే రైతు సంఘాలు, ఆ రాష్ట్రాలు అవన్నీ కూడా వీటిని ఆహ్వానిస్తున్నాయి. పాతకాల పద్ధతుల్లో ప్రభుత్వం, సర్కారు వారే దేవుడు, వారి దగ్గర నేను పొందకపోతే నాకు బతుకు లేదు, మీ మీద ఆధారపడినాను, బాబు నాకు కొంచెం ఇవ్వండి అని చెప్పని అడుగుతున్నటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ప్రధానంగా ఇప్పుడు ఎవరక్కడ ఉద్యమం చేస్తున్నది? సిక్కుల్లో జాట్ సిక్కులు. అవును, పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీలో కొద్ది ప్రాంతాలు, మిగతా ఎవరు లేరు. గమనించారా? ఆవేదన నిజమైనది. ఆవేదన నిజమైన మాత్రం చేత, ఆవేశం నిజమైన మాత్రం చేత తర్కబద్ధమైనది కాదు, వాస్తవబద్ధమైనది కాదు. మనం నిజంగా నేను రైతు కోసం నేను జీవితం అంతా కూడా పనిచేసిన వాడిని కాబట్టి నేను ధీమాగా చెప్పగలను. ఇవాళ ఒక రోజు రైతు కోసం సడన్ గా మాట్లాడట్లా. ఇందాక రేవంత్ చెప్పారు, మీరు ఒకసారి ప్రకాశం జిల్లా అడగండి, తూర్పుగోదావరి అడగండి, సహకార సంఘాల్లో రాష్ట్రంలో ఎక్కడైనా అడగండి, కర్ణాటకలో అడగండి, మరో చోట అడగండి. రైతుల కోసం ఎంత చేశానని చెప్పిన ఒక అధికారిగా కానీ తర్వాత కానీ. కాబట్టి రైతుల కోసం, రైతుల ఆదాయం కోసం ప్రాణం ఇచ్చే మనిషిని. మనకు సమస్య ఎక్కడ వచ్చిందంటే ప్రభుత్వాలు దీన్ని అద్భుతంగా చూపెడుతున్నాయి. అద్భుతం కాదు ఇది, ఇది పెద్ద విప్లవం కాదు. ఖచ్చితంగా కొంత వెసులుబాటు వస్తుంది, రేటు పెరిగే అవకాశం వస్తుంది, కొంత మార్కెట్ నిలబడుతుంది. కానీ ఇది సర్వరంగా కాదు, ఇంకెన్నో చేయాలి రైతుల కోసం అని చెప్పని. ఉదాహరణకి వ్యవసాయంలో ₹100 వినియోగదారుడు కొంటుంటే రైతుకి సగటున ₹20-25 వస్తుంది. మధ్యలో 6 దళారులు ఉన్నారు. ఈ దూరాన్ని తగ్గించి రిటైల్ చైన్స్ పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తే మీకు రైతుకి ఈ ₹100లో ₹65 వస్తుంది. ఇంకేమీ జరగకున్నా కూడా రైతు ఆదాయం 25-30 నుంచి 65కి వెళ్ళిపోతుంది.
ఇది చేయాలని చెప్పంటే విధానం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, రేవంత్ తెలుసో లేదో, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వం కూడా అధికారికంగా అంగీకారం, కానీ నోటుతోనే నొసటితో విక్రించడం, చేయాలన్న కోరిక లేదు, చేయడంలా. రైట్. అలాగే మీకు మరి భారతదేశంలో 45 కోట్ల టన్నులు దేశంలో పళ్ళు, కూరగాయలు, కుళ్ళిపోయే వస్తువులు ఉత్పత్తి అవుతుంటే మనకి దాదాపు 7 కోట్లు 6 కోట్ల టన్నులు మాత్రమే గిడ్డంగులు ఉన్నాయి, శీతల గిడ్డంగులు. దానిలో 70-80% కేవలం ఆలుగడ్డ కోసం మాత్రం ఉంది. ప్రాసెసింగ్ కావాలి పెద్ద ఎత్తున, ఎన్నో పనులు చేయాలి, క్రెడిట్ కావాలి. ఇందాక చెప్పారు అప్పులు దావట్లేదు కాబట్టి మరి మధ్యలో కమిషనర్ జనరల్ కమ్మేస్తున్నారని చెప్పని, ఎన్నో చేయాలి, అన్ని చేయాలి. దీనిలో కొన్ని జరుగుతున్నాయి, మిగతా చేస్తామన్న మాట కాకుండా ఒక విప్లవం వస్తుందన్న భాగంగా ప్రతిపక్షాలు న్యాచురల్గా ఏం చేస్తాయి, వ్యతిరేకిస్తాయి. కాబట్టి ఇది ప్రభుత్వం రాజకీయంగా దూరదృష్టి కానీ, లేకపోతే వ్యవసాయ రంగానికి వ్యూహాత్మకంగా మౌలిక మార్పు తేవాలని చెప్పని కానీ ఆలోచన లేకుండా చేస్తుంది. చివరి మాట ఒక్కటి, కార్పొరేట్లు అన్నది మన దేశంలో బూత్ పదంగా వాడుతున్నాం. అరే మీరు నేనే వాడే ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందండి, కార్పొరేట్. ఇయర్ ఫోన్ ఎక్కడిదండి, కార్పొరేట్. ఈ వాచ్ ఎక్కడిదండి, కార్పొరేట్. ఈ పెన్ ఎక్కడిదండి, కార్పొరేట్. ఈ చొక్కా ఎక్కడిదండి, కార్పొరేట్. ఈ కాగితం ఎక్కడిదండి, కార్పొరేట్. ఈ కళ్ళజోడు ఎక్కడిదండి, కార్పొరేట్. ఎదురుగా టీవీ ఎక్కడిదండి, కార్పొరేట్. మరి బూత్ పదం ఎట్లా అయిందండి? మన పిల్లలకి దానిలో ఉద్యోగాలు కావాలి. కార్పొరేట్ అంటే ఏమిటి? ఒక కంపెనీ, లిమిటెడ్ లైబిలిటీ ఉండేట్టుగా ఒక కంపెనీ. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చరింగ్, దట్స్ ఆల్. దాన్ని మనం ఏదో భూత పదంగా చేసి, ఇదంతా పాతకాల పిడివాదంతో వచ్చే భాషది. దాన్ని నియంత్రించడం ఆర్గ్యుమెంట్స్ అనుకోండి వాళ్ళవి, అంటే కార్పొరేట్, యాంటీ కార్పొరేట్. అది ఎప్పటికీ ఉంటుంది. ఆర్గ్యుమెంట్ అండి. 1978 తర్వాత, 1991 తర్వాత, అరే ఉత్తర కొరియా తప్ప ఇంకెవ్వడు ఇలాంటి భాష మాట్లాడండి. పవిత్ర భారతదేశంలో ఉత్తర కొరియా భాష ఏంటండి మనకి? దక్షిణ కొరియా భాష మాట్లాడండి స్వామి. ఆదాయం పెంచే భాష మాట్లాడండి. ఒక ప్రశ్న, ఒక డౌట్ అనుకోండి పోనీ, దానికి బ్రీఫ్ గా చెప్తే నాగేశ్వర గారితో కంక్లూడ్ చేపిస్తాను ఆయన ఇది కూడా.